నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతాలు లేవు, ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్న మోదీ. పెహల్గాం ఉగ్రదాడిపై రేపు లోక్సభలో చర్చ. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాల యత్నాలు. మానసాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట, 6 భక్తులు దుర్మరణం. ప్రజలకు వారి హక్కుల గురించి తెలియాలి, లేకపోతే ఎలాంటి ప్రయోజనం లేదన్న సిజేఐ. పుణెలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి, మాజీ మంత్రి అల్లుడు సహా 7 అరెస్ట్. టీసీఎస్ ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి, 12,000 మందికి పైగా తొలగించనున్న సంస్థ. ఓ రైతు వార్షిక ఆదాయం ₹3. మధ్యప్రదేశ్లో వైరల్గా మారిన ధ్రువపత్రం. శాంతి చర్చలకు థాయిలాండ్, కంబోడియా సిద్ధం. మలేసియాలో రేపు ఇరు దేశాధినేతల భేటీ.